అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని టీడుకో ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశపడ్డ పేదలకు ఇప్పుడు ఆ ఇళ్లే శాపంగా మారాయి. గూడూరుపల్లి సమీపంలోనే జగనన్న కాలనీ టీడుకో అపార్ట్మెంట్లలో కనీస మౌలిక వసతులు లేక నివాసితులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, కాలనీ అంతా చెత్తా చెదారం, పాములతో నిండిపోయిందని మహిళలు కన్నీరు అవుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరని వారు వాపోతున్నారు. మరోవైపు ఊరికి దూరంగా ఉన్న ఈ కాలనీలో రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి వేళలో యువత మందు గంజాయి తాగి అపార్ట్మెంట్ల ముందు హల్చల్ చేస్తున్నారని, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసు అవుట్ పోస్ట్ లేకపోవడం, ఫిర్యాదు చేస్తే ఎదురు దాడికి దిగుతుండటంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు, ఆసుపత్రులు వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని, గత ప్రభుత్వం తమను మోసం చేసిందని నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని, వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతామని తేల్చి చెబుతున్నారు. మేము చూసుకుంటాం, మేము ఉండవు కాబట్టి మనంతా మనిషి 300 వేసి క్లీన్ చేస్తుంది. అదంతా కూడా మన ఇంటికి 300 వేసి అంతా తోసి కాల్ చేసుకున్నా. ఇక్కడ జగనన్న కాలనీలో మాకు గత ఒక 3 నెలల నుంచి నీళ్లు సమస్య చాలా విపరీతంగా ఉంది. ప్రస్తుతానికి వాడుకునే కూడా నీళ్లు అనేది రావడం లేదు. ఒక రోజులో హాఫ్ డే వస్తాయి, లేదా 1 అవర్ వస్తాయి అంతే నీళ్లు. మిగతా డే బై డే వేస్తాడు అతను నీళ్లు, అది 1 అవర్ వేస్తున్నాడు. ప్రతి ఒక్క దానికి ఒక 2 లేదా 3 కుండ్లు లేదా 4 కుండ్లు వస్తాయి అంతే నీళ్లు. కనీసం దేనికి కానీ అవసరాన్ని వాడుకునేదానికి నీళ్ళే రావడం లేదు. ఇప్పుడు ఏమైంది అంటే నీళ్ళు రాక మేము ఆయన అడుగుతా ఉంటే మేము ఏమి చేసుకుంటాం చేసుకోమని, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోమని మేము వదిలేదు అంటున్నాం నీళ్ళు. దానివల్ల మేము నీళ్లు ఇట్లా క్యాన్ వాటర్ కొనుక్కొని అవసరాలకంతా ఈ నీళ్ళే వాడుకోవాల్సిన పరిస్థితి మాకుంది. ఇప్పటికైనా కూడా మున్సిపాలిటీ అధికారులు, పై అధికారులు గమనించి ఈ సమస్యను క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చెత్తలు ఏడేస్తున్నారు, ఇది ఏమి లేదా? చెత్తలు వేసేకి బాక్స్ గీక్స్ ఏమీ లేవు, మా ఇంట్లో కాడ ఏమీ పెట్టింది లేదు. ఇది పోసేస్తాము. ఇప్పుడు ఇబ్బంది ఉండదు, ఏడంటాడు ఏమో వస్తే ఈడేస్తాం అంతే. ఇంకా బాక్సులు ఏడా పెట్టింది లేదా మున్సిపాలిటీ? వెళ్ళిపోతారు అంతే, అక్కడ వరకే సర్కేసేది. మళ్ళీ ఇంకా ఈ సైడ్ అంతా ఎక్కువ ఇవన్నీ మేమే సార్ డబ్బులేసి క్లీన్ చేయాలి. మున్సిపాలిటీ కమిషనర్ గారి సార్కి నమస్కారాలు, మా అభినందనలు. తర్వాత వచ్చి ఈ బిల్డింగ్లకి అందరికి చాలా వాటర్ తో చాలా ప్రాబ్లం గా ఉంది. తర్వాత వచ్చి ఫిల్టర్ తో చాలా వెనకాల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇంట్లో చాలా మంది ఉన్నారు, పిల్లలు, చిన్నలు, పెద్దలు అంతా నీళ్ళు చావడం లేదు. ఇప్పుడు లైట్లు అంతా ప్రాబ్లాలు, పాములు వస్తున్నాయి. తర్వాత వచ్చి 10 రూపాయలు నీళ్లు బిల్లులు కొనుక్కొని వాడుకుంటున్నాము. వాళ్ళు నీళ్ళు వాళ్ళకి వస్తే వాళ్ళు 50 రూపాయలు తీసుకునేసి కూడాను 4 రోజులకు ఒకసారి నీళ్ళు ట్యాంక్ వదులుతారు. ఇంకా 20, 30, 40 మంది అనుకున్నాము. ఆ నీళ్ళంతా చాలడం లేదు. తర్వాత వచ్చి ఏమన్నా మాట్లాడితే మన మీదనే ఇంకా అంతే వచ్చేది, మనం ఏం చేయలేము, పోయి మున్సిపాలిటీలో మాట్లాడుకోమని చెప్తారు. తర్వాత వచ్చి అంతా కాలువలంతా అంతా పాములు అంతా చేరుకున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది, మనకు కష్టాల్లో ఉన్నాము. ఎక్కి దిగేకి కూడా నీళ్ళు ఎత్తుకొని చాలా కష్టంగా ఉంది. అందరికీ చాలా సమస్యలు. దయచేసి మనకు ప్రాబ్లం ఉండేది క్లియర్ చేయండి. అందరికీ విలేకరుల గారికి అందరికీ చెప్తున్నాను.
నీళ్ళు సరిగా వదిలేదు లేదు. గంట సేపులు వదులుతామ్మా, మీకు ఇష్టంగా అంటే పట్టుకుండా లేకుండా ఎవరు చెప్పుకుంటే ఆడ చెప్పుకోబడినా అంటే అయితే మేము ఆటికి పోతాం పుణ్యకి ఆడ పోయి చెప్తామంటే చెప్పుకోబడినా అంటాడు. మాకు నీళ్ళు వదిలితే చాలు. మాకు ఈ మాదిరి బిడ్డలు చిన్న చిన్న పిల్లలు ఉండే పని 4-5 మంది ఉంటాము. గంట సేపులు వదిలితే మేమేం చేసేది?